పార్టీ ఇది దాటిండు, పార్టీ ఇది దాటిండు, అది దాటిండు అని చెప్పి ఓ అభాండాలు మోపుతా ఉంటారు వీళ్ళంతా. ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ మా రెడ్లది, దీనికి బీసీలకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నారు. మరి బీసీ నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదు? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అర్థం కాలే? అర్థమవుతూనే ఉంది కదా బీసీ నాయకత్వానికి అందరికి కూడా. మధుయాష్కి గారు మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడిండు, కేశవరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, అందరు కూడా అంటా ఉన్నారు ఇదేం కథరా బాబు, ఇది బీసీలకు టాపిక్ వచ్చేసరికి మీరు ఇట్లా తీసుకుంటారు చర్యలు, మీరు మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చా? ఇది ఎక్కడ దుర్మార్గం? ఎక్కడికక్కడ మాట్లాడుతూనే ఉన్నారు కదా బీసీ నాయకులంతా. ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? 100%, 100% ఈడబ్ల్యూఎస్ అనేది బీసీల తలలో ఉన్నటువంటి అన్నం ఎత్తుకపోయి దొంగతనంగా తినడమే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 6.98% 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు? 10% రిజర్వేషన్ తీసుకోగా మళ్ళీ వాళ్ళు జనరల్ కోటాలో వచ్చి కొట్లాడాలి. నువ్వు కులగణన ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడడానికి ఆడినటువంటి డ్రామా, ఆ డ్రామా బహిర్గతం అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నువ్వు ఈడబ్ల్యూఎస్ కోటాను తగ్గించాల్సింది పోయి దాన్ని అట్లనే కొనసాగించుకుంటూ మేము ఉద్యోగాల భర్తీ కాదు, అతి త్వరగా ఉద్యోగాల దొంగతనం చేస్తున్నావు అంతే. ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఒక బీసీకే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరు కూడా ఇది ఒక గుదిబండలాగా తయారైంది. ఒకవేళ ఓటు ఉంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు ఇష్టం అని చెప్పిన. రెండోది అక్కడ బీసీ జేఏసీ మీటింగ్ కు బీసీ నాయకులు కూడా అటెండ్ కావద్దా? ప్రసన్న హరికృష్ణ వచ్చిండు, ప్రసన్న హరికృష్ణ వచ్చి అక్కడ మాట్లాడి పోయిండు. ప్రసన్న హరికృష్ణకు ఓటు ఏమైనా తీర్మానం ఏం చెప్పలేదే, నేను అడిగే పరిస్థితిలో లేను మిమ్మల్ని ఓటు అని క్లియర్ గా చెప్పిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీజేపీ కోటేయమని చెప్పగలుగుతాడు, అదేం లేదు. కానీ తీర్మానం ఇంకా అది కూడా చెప్పలే. కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మీకు ఆడశాతగాక, మీకు గెలిపించుకోశాతగాక, మీకు అభ్యర్థులను సరిగా పెట్టే తెలివి లేక మీరు తీర్మానం అంటే ఏం లాభం? మీకు ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అతడు గెలవాలి, గెలిస్తే మంచి జరుగుతుంది, మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పాలి. ముఖ్యమంత్రి పోయిన గెలిచినా గెలవకపోయినా నాకు సంబంధం లేదంటే ఆయన ఇంటెన్షన్ ఏంది? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిరని చెప్పొచ్చినట్టే కదా. అంటే ఓ రకంగా ఇవాళ ఆ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకొని వీళ్ళే నా కుంభ ముంచిరు, ఈ ముఖ్యమంత్రి మంత్రులే నా కుంభ ముంచిరు అని చెప్పి ఆయనే కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. ఓ ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సిన నా పంచాయతీ బీసీల పంచాయతీ, తీన్మార్ మల్లన్న పదవుల పంచాయతీ కాదు. తీన్మార్ మల్లన్న బీసీల పంచాయతీ ముంగటేసుకున్నాడు కాబట్టి నా పంచాయతీ అదే. బీసీలకు మంచి చేయాలనేటువంటి సంకల్పం రాహుల్ గాంధీ గారికి ఉన్నది. కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచనను డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండా ఈ వర్గాలకు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ వర్గాలకు కొంతమందికి ఉంది. సో దాన్ని ఎట్లా అడ్డుకోవాలో అడ్డుకుంటాం ఖచ్చితంగా. మహేష్ గౌడ్ గారు అన్నారు రాహుల్ గాంధీ గారి ఆశయాల్ని మల్లన్న గారు తగలబెట్టారు, అందుకే మేము సస్పెండ్ చేయడం జరిగిందని. అది చెప్పడానికన్నా ఏమైనా ఉండాలి. రాహుల్ గాంధీ గారి ఆశయాలు ఏంది? ఫేక్ సర్వే చేయమని చెప్పిరా? అది రాహుల్ గాంధీ గారి ఆశయమా? 2011లో 44 లక్షలు ఉన్నటువంటి ముస్లింలు 2025లో కూడా 44 లక్షలే ఉంటారు. ఇది రాహుల్ గాంధీ గారి ఆశయమా? ఇది సర్వే 3.5 లక్షల ఇళ్లను వదిలిపెట్టి సర్వేలు చేయకుండా, అసలు సర్వేలు పట్టించుకోకుండా, అసలు సర్వే చేయకముందుకే 16 లక్షల మంది మిగిలిపోయారని, ఇవి రాహుల్ గాంధీ గారి ఆశయాలా? ఇవి ముమ్మాటికి సర్వే తప్పుడేనా? 100% తప్పు, 100% తప్పు సర్వే. ఈ సర్వే ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీసీ అన్నా మంచిగా చేసిండా సర్వే? ఇగో ఈ పాల ప్యాకెట్ పోద్దాం ఈయన మీద అంటే ఉన్నాడా ఎవడన్నా? ఫస్ట్ టైం మీరు కేసీఆర్ గారిని మొన్న ప్రెస్ మీట్ లో పొగిడారు. కేసీఆర్ గారి సర్వే బాగుంది, ఈ ప్రభుత్వం సర్వే కంటే అన్నారు. చూసింది నిజం ఉంటే నిజం మాట్లాడాలి. నువ్వు నా ఎంటైర్ ప్రాసెస్ చూడు. కేసీఆర్ తో రాజకీయ పరమైనటువంటి విభేదాలకు నేను దిగిన, ఆయన నిర్ణయాలను వ్యతిరేకించిన, ఆయన పనితనాన్ని వ్యతిరేకించిన. కానీ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే మంచిగా లేదని ఏ రోజన్నా చెప్పినావు? చూడ్చా. చేసిందని చెప్పినాం, చేయందని చేయలేదని చెప్పినాం. తీన్మార్ మల్లన్న సమగ్ర కుటుంబ సర్వే లెక్కలెందుకు బయట పెట్టలేదని అడిగింది తప్ప ఈ సర్వే తప్పని ఎప్పుడు చెప్పలే. ఇవాళ దీంతో పోల్చుకుంటే అది 1000 వాళ్ళ నయం. ఒకటే రోజులో 2,77,000 మంది ఎమ్యునరేటర్లను పెట్టి ఒక మధ్యాహ్నం వరకల్లా సర్వే కంప్లీట్ చేసింది కదా కేసీఆర్. నువ్వు 50 రోజులు టైం పెట్టి ఎమ్యునరేటర్ ఇంటికి పోడు, ఏమైనా అయ్యకు పట్టది, ముఖ్యమంత్రిగా నీకే పట్టింపు లేదు. ఒక్కరోజు మోసం చేయగలుగుతావు బీసీలను, 2 రోజులు ఎల్లకాలం చేయలేవు. ఎల్లకాలం బీసీలను మోసం చేయలేవు. నువ్వు ఎల్లకాలం చేస్తానేటువంటి భ్రమలో మీరున్నారు. మేము 2 సార్లు అయిపోయింది, మేలుకునేటువంటి టైంలో ఉన్నాం. జాన్ రెడ్డి గారు మీరు మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్ పై కామెంట్ చేశాడు.
సినిమా మళ్ళీ మీరు చిల్లర మాటలు మాట్లాడితే కుదరదని చెప్పి అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అయితే ఒక విషయం, జానారెడ్డి గారు నేను చెప్తా ఉన్నా, పార్టీ నువ్వు సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే సిఎల్పి ఆఫీస్ కు ₹5 భోజనం, కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ₹5 భోజనం తెప్పించుకొని ఎంత అద్భుతంగా ఉందా ఆ భోజనం అని చెప్పినావు. నువ్వు కేసీఆర్ కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని కుప్పగూల్చినటువంటి మీరు మాట్లాడతారా? నీ లోపాయకార ఒప్పందాలతోట మాట్లాడేది. అందుకోసమే జానారెడ్డి గారు, ఇక మీ పని అయిపోయింది, మీ భాగవతం అంతా బీసీ ప్రజానికానికి అర్థమైంది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కథలు పడ్డా ఆయన అంటే నువ్వు క్షమిస్తాడట. నువ్వు సాయిబాబు, నువ్వు నాకు క్షమిస్తానుకు, నువ్వు బీసీల ద్రోహివి, బీసీల రక్తం దాగినవి నువ్వు. నీ క్షమాపణలు ఎవరికి కావన్నా? ఇది జానారెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఫోర్స్ వల్లే మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. వెంకరెడ్డిది ఏం పాడైందా? ఉత్తదే అది. మీరు మొన్న కామెంట్ చేశారు కదా, ఉత్తదే వెంకరెడ్డిది. వెంకరెడ్డి గారు ఎందుకు పనికిరాడు? ఇది నల్గొండ ప్రజానికానికి అందరికి ఎరక, వట్టిదే. అందుకే ఆయనకు సినిమాటోగ్రఫీ మందం, ఆయన పనికొస్తాడు. అంతే, మిగతా పెద్ద పెద్ద మాటల కాడ ఏం పనికిరాడు. నల్లగొండ జిల్లాలో 12 సీట్లు నేనే గెలిపించాను. లోటపీస్ గెలిపిస్తాడు. రేపు ఆయన గెలవమని రా చూద్దాం. నల్గొండ కాడ ఒడగొడితేనే భువనగిరి దగ్గర తీసి అయ్యా అప్ప అని కాలు మొక్కితే గెలిపించారు. ఆయన నల్గొండ కాని దిక్కులేదు. 12 సీట్లు గెలిపించిన అడిగిన. వచ్చే ఎన్నికల్లో బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తారని చెప్పి కేసీఆర్ అంటే మీరు సపోర్ట్ చేస్తారా? లేదు. ఎందుకని? మేము ఎందుకు నమ్ముతాం? చార్మినార్, హైదరాబాద్, డబీర్పూర్ అక్కడ ఇస్తామంటే మేము నమ్ముతామా? బీసీలకు ఎక్కువ సీట్లు మీరు ఇచ్చేదేంది? బీసీలు తీసుకోగా మిగిలింది మీరు తీసుకోరు. బీసీలు తీసుకోగా మిగిలితే ఏమన్నా మీరు తీసుకోరు. అప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు ఎన్నడూ చూడలే. నీళ్ళు ఉంటేంది పోతేంది, ఫ్యూచర్ సిటీ పెట్టుకోవాలి, దాని చుట్టూ వ్యవహారం నడుపుకోవాలి అనేటువంటి తీరుగా ఉన్నది వాళ్ళ కథ. గురుదక్షిణ కిందే నీళ్ళని ఇస్తున్నారు. గురుదక్షిణ కింద ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తాతదా ఏమన్నా కృష్ణా